వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జగన్ కేటీఆర్ ఒకేసారి 2027లో ఏం జరగబోతుంది? ఏపీ నుంచి జగన్, తెలంగాణ నుంచి కేటీఆర్ ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు లక్ష్యం ఒకటే, కుంభస్థలాన్ని కొట్టడమే, అధికార పీఠం పట్టడమే. జగన్ అయితే 2017లో సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి 2019లో బంపర్ విక్టరీ కొట్టారు. 151 సీట్లతో ఘన విజయం సాధించారు. మరోసారి 2027లో భారీ ఎత్తున పాదయాత్ర చేస్తానని జగన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇక కేటీఆర్కి పాదయాత్ర ఇదే ఫస్ట్ టైం కాబోతుంది. ఆయన కూడా 2027లో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేసిన చరిత్ర వైఎస్ఆర్కు, చంద్రబాబుకు ఉంది. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్లో జగన్కు ఆ క్రెడిట్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ పాదయాత్రకు తాను రెడీ అని చెప్పడంతో రాజకీయం వేడెక్కబోతుంది. నిజానికి రాజకీయాల్లో పోయిన చోటనే వెతుక్కోవాలని చెప్తారు. పాదయాత్ర అంటే నేరుగా జనాలను కలవడమే, వారి సమస్యలను దగ్గరుండి వినడమే, అలా జనంలో ఉంటూ పాపులారిటీని సంపాదించడమే. ఇలా చేసిన వారంతా అధికారం అందుకున్నారా అంటే మెజారిటీ మాత్రం విజయం సాధించారు. అందుకే పాదయాత్ర తెలుగు రాజకీయాల్లో ఒక బ్రహ్మాస్త్రంగా మారుతుంది. ఏపీలో చూసుకుంటే వైఎస్ జగన్కు అన్నీ తెలుసు. పాదయాత్ర పవర్ ఏంటో ఇంకా బాగా తెలుసు. ఆయన అందుకే 2027 నుంచి 2029 మొదటి దాకా, అంటే దాదాపుగా 20 నెలలకు పైగా సుదీర్ఘ పాదయాత్రను ఎంచుకుంటున్నారు. 5,000 కిలోమీటర్లకు పైగా ఈసారి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతి గ్రామం తాను టచ్ చేస్తానని జగన్ చెప్తున్నారు. ఆ విధంగా రూట్ మ్యాప్ని కూడా సిద్ధం చేసే పనిలో పార్టీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంది. మరోవైపు చూస్తే జగన్కు పాదయాత్ర సెంటిమెంట్ కలిసి వచ్చింది. దాంతో ఆయన మరోసారి జనం వద్దకు వెళ్ళి అక్కడి నుంచే అధికార అందలం అందుకోవాలని చూస్తున్నారు. ఇక కేసీఆర్ అయితే తెలంగాణ మలివిడత ఉద్యమాన్ని పీక్స్లోకి చేర్చి అధికారంలోకి వచ్చారు. ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేటీఆర్కు కూడా ఆ పరిస్థితి లేదని చెప్పాలి. కానీ 2023లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దాంతో ఈసారి చావో రేవో అన్నట్లుగా 2028 ఎన్నికలు ఉండబోతున్నాయి. దాంతో కేటీఆర్ జనంలోకి రావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆయనే చెప్పినట్లుగా జనంతో కనెక్షన్ తగ్గిందని భావిస్తున్నారు. అందుకోసమో పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. దాంతో కేటీఆర్ తొలిసారి ఈ పెద్ద రాజకీయ ప్రయోగాన్ని నమ్ముకున్నారని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం మీద జగన్ సంధిస్తున్న అస్త్రమే పాదయాత్ర. తాను ఏకంగా ఎన్నికల దాకా జనంలోనే ఉంటూ వారి సమస్యలు వింటూ అక్కడ నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తానని జగన్ చెప్తున్నారు. దాంతో అది ఎన్నికల్లో వైసీపీకి భారీ అడ్వాంటేజ్ కలిగిస్తుందని ఆయన నమ్ముతున్నారు. అంతేకాదు రాజకీయ సంచలనాలు నమోదు చేస్తుందని ధీమాగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మీద బీఆర్ఎస్ పూరిస్తున్న పదునైన శంఖారావం కేటీఆర్ పాదయాత్రని చెప్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా కేటీఆర్ పాపులారిటీని ఇంకా పెంచుకొని కాబోయే సీఎంగా ప్రొజెక్ట్ అయ్యేందుకు ఆస్కారాలు ఉంటాయని భావిస్తున్నారు. మొత్తానికి పాదయాత్ర అంటే ప్రతిరోజు రాజకీయ సందడే, అదే సమయంలో రాజకీయ రచ్చగానే ఉంటుంది. సో ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రభావం ఏ విధంగా పడుతుందో చూడాల్సి ఉంది.